వెల్కమ్ టు రాజు క్రిప్టో వరల్డ్. నేను మీ ముందుకు ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ అండి, క్రిప్టో కరెన్సీలో ఒక కొత్త ప్రాజెక్ట్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. అదేంటంటే ఇంటర్లింక్ నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది ఒక హ్యూమన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా నడిచే ఒక వెబ్3 ఆధారిత నెట్వర్క్ అండి. అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఇప్పుడు మన డేటా అనేది ఫుల్లీ సెక్యూర్ అండ్ సేఫ్టీ ఉంటుందండి. మీరు ఒకసారి సోషల్ మీడియాలో కావచ్చు, లేదంటే యూట్యూబ్లో కావచ్చు సెర్చ్ చేయండి, బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఎంత బాగా వర్క్ చేస్తుంది అనేది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉండడం వల్లనే బిట్కాయిన్కి వాల్యూ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విలువ వచ్చి 1,30,00,000 పైన అయితే ఉందండి. ఇప్పుడు ఒక బిట్కాయిన్ వాల్యూ అనేది స్టార్టింగ్ 2009లో బిట్కాయిన్ కూడా ఫ్రీ మైనింగ్ ఇచ్చారు. 2012లో లిస్ట్ అయినప్పుడు తర్వాత దాని వాల్యూ అనేది పెరుగుతూ ఇప్పుడు 1,30,00,000 అనేది బిట్కాయిన్ అనేది వాల్యూ అనేది వచ్చింది. అంత పవర్ ఉందండి బ్లాక్ చైన్ టెక్నాలజీకి. ఇప్పుడు ఇది కూడా మన ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా బ్లాక్ చైన్ ద్వారా నడిచే ఒక వెబ్3 ఆధారిత హ్యూమన్ నెట్వర్క్ అండి. హ్యూమన్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఒక్కో క్రిప్టో కరెన్సీలో ఒక్కో సంస్థ అనేది ఒక్కో నెట్వర్క్ అనేది ఒక్కో విధంగా వస్తుందండి. ఇప్పుడు ఇంటర్లింక్ అనేది హ్యూమన్స్ ద్వారా వచ్చిందండి. హ్యూమన్ నెట్వర్క్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నది. ఇప్పుడైతే 40 లక్షల ఐడీస్ అయితే క్రాస్ అయ్యాయి మన ఇంటర్లింక్ నెట్వర్క్లో. ఇది ప్రాజెక్ట్ అనేది చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఇంతవరకు ఎవరూ తీసుకురాని హ్యూమన్ నెట్వర్క్ ద్వారా వస్తుందండి. ఎవరూ తీసుకురాలేదు, ఫస్ట్ టైము హ్యూమన్స్తో నడుస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అంటే ఫస్ట్ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో తెలుసుకోండి, తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటో తెలుసుకోండి. ఆ రెండు మీరు సెర్చ్ చేసి తెలుసుకున్న తర్వాత మీరు అదే విధంగా ఇంటర్లింక్ నెట్వర్క్ గురించి కూడా ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీకు మంచిగా ఉంది అనిపిస్తే మీరు అయితే యాప్ స్టోర్లో కావచ్చు, అంటే ఐఫోన్లో ఉన్న యాప్ స్టోర్లో కావచ్చు, మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉన్న ప్లే స్టోర్లో కావచ్చు, ఏపీకే ఫైల్స్లో కూడా ఉందండి. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మెయిల్ ద్వారా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందండి. వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ప్రతి మైన్కి అంటే ఒక రోజులో 6 మైనింగ్ సెక్షన్లు ఉంటాయండి. ఆ మైనింగ్ సెక్షన్లు అనేటివి ఎలా ఉంటాయంటే మార్నింగ్ 9:30కి, మళ్ళీ ఆఫ్టర్నూన్ 1:30కి, మళ్ళీ ఈవినింగ్ 5:30కి, మళ్ళీ సేమ్ సర్కిల్ నైట్ 9:30, నైట్ 1:30, మార్నింగ్ 5:30 ఇలా ఉంటాయండి. ఈ సర్కిల్స్లో ఎలా అంటే మార్నింగ్ 5:30కి ఓపెన్ అయినా మనకు యాడ్ అనేది మైనింగ్ అంటే యాడ్స్ ఓపెన్ అవుతాయి. యాడ్స్ ద్వారా మనకి ప్రతి మైనింగ్కి 30 కాయిన్స్ అయితే వస్తాయి. అది ఎలా వస్తాయి అనేది కూడా చెప్తా. మార్నింగ్ అయితే 5:30కి ఓపెన్ అయిన తర్వాత మార్నింగ్ 9:30 వరకు అయితే అది యాక్టివ్లో ఉంటుందండి. మీరు ఆ యాడ్ని చూడడం వల్ల ఆ యాడ్ని చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళడం వల్ల మీకు ఎయిర్ డ్రాప్ ద్వారా 30 కాయిన్లు అయితే వస్తాయి. ఈచ్ మైనింగ్కి 30 కాయిన్లు వస్తాయి. అంటే పర్ డేకి 180 కాయిన్స్ అయితే మీరు గెయిన్ చేసుకోగలుగుతారండి. ఈ కాయిన్స్ అనేటివి మీ దీంట్లో ఉంటాయండి, మీ యాప్లో ఉంటాయి. ఆ యాప్ ద్వారా మీరు ఫ్యూచర్లో ఆ కాయిన్స్ని మీరు మనీగా అంటే కన్వర్ట్ టు రూపీస్లో కావచ్చు, డాలర్లో కావచ్చు కన్వర్ట్ చేసుకొని మీరైతే యూస్ చేసుకునేకి ఈ నెట్వర్క్ అనేది మీకు అవకాశం అనేది కల్పిస్తుంది. అది ఎలా అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఈ మన ఇంటర్లింక్ నెట్వర్క్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నా రెఫరల్ కోడ్ ఇవ్వండి. అది ఎలా ఇవ్వాలనేది వీడియో లాస్ట్లో అయితే ఒక చిన్న వీడియో అయితే పెడతాను, దాన్ని చూసి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నా రెఫరల్ ఐడి 8355006042 అండి. ఇది నా రెఫరల్ ఐడి. ఈ రెఫరల్ ఐడి మీరు ఇవ్వడం వల్ల నాకు 500 కాయిన్స్ అయితే రావడంతో పాటు మీకు కూడా 1000 కాయిన్స్ బోనస్గా వస్తాయి. తర్వాత వెరిఫికేషన్ అయితే చేసుకోవాలండి. ఆ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే వస్తుంది. మీరు యాక్టివ్గా ఉండాలండి. మీరు ఇప్పుడు మనమైతే రెఫరల్ ద్వారా కొత్త వారిని అయితే జాయిన్ చేయొచ్చు. మీరు కూడా కొత్త వారిని రెఫరల్ ద్వారా జాయిన్ చేయొచ్చు. వారిని జాయిన్ చేసినప్పుడు మీకు కూడా 500 కాయిన్స్ అయితే వస్తాయి. అలా మీరు ఎంతమందిని జాయిన్ చేస్తే మీకు అన్ని 500 కాయిన్స్ రావడంతో పాటు డైరెక్ట్గా అయితే 500 కాయిన్స్ వస్తాయి. వాళ్ళు
వాళ్ళు మీరు జాయిన్ చేసిన వాళ్ళు ఇంకొన్ని ఎవరన్నా జాయిన్ చేస్తే అది ఇండైరెక్ట్ రెఫరల్ అంటారండి. డైరెక్ట్ రెఫరల్, ఇండైరెక్ట్ రెఫరల్. డైరెక్ట్ రెఫరల్కి అయితే 500 కాయిన్లు వస్తాయి. ఇండైరెక్ట్ రెఫరల్కి అయితే 250 కాయిన్స్ వస్తాయండి. ఈ కాయిన్స్ అనేటివి మీకు పదిలంగా ఉండాలంటే, మీ దగ్గర ఉండాలి అంటే వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండాలండి. వాళ్ళకి దీని గురించి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారండి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు కాయిన్స్ గ్రాప్ చేసి పెట్టుకొనేసి అంటే నెట్వర్క్ అనేది యూజ్ చేయాలి కాబట్టి బర్నింగ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. బర్నింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే మీరు ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ యాప్లో మైనింగ్ సెక్షన్ అని ఉంటుంది కదా, ఆ మైనింగ్ సెక్షన్ని మీరు రోజులో ఒకసారైనా చేస్తూ ఉండాలి. అలా మీరు ఒకరోజు చేస్తూ ఉంటే మీరు యాక్టివ్లో ఉంటారు. అంటే 14 రోజులు కంటిన్యూగా ఒక్కసారి కూడా చేయకపోతే మీ అకౌంట్ సస్పెండ్ అవ్వడంతో పాటు మీకు ఎవరైతే రెఫర్ ఇచ్చారో ఆ రెఫరల్ వచ్చిన 500 కాయిన్లు కూడా బర్న్ అయిపోతాయి. అప్పుడు మీకు ప్రయోజనం ఉండదు, వాళ్ళకి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు కొత్తగా అయితే తీసుకొచ్చారు అంటున్నారు. ఏమంటే మళ్ళీ ఒకసారి బర్న్ అయిన తర్వాత మళ్ళీ మైనింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ మళ్ళీ కూడా మీరు కంటిన్యూగా 1 వీక్ అయితే మైనింగ్ చేస్తే తప్ప మళ్ళీ మీ కాయిన్స్ మీకు తిరిగి రావండి. మళ్ళీ వాళ్ళకు కూడా 500 కాయిన్స్ తిరిగి రావాలంటే మీరు 1 వీక్ అయితే తర్వాత కూడా చేయాలి. అది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. మీరైతే చూడండి, ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక మంచి Web3 ఆధారిత హ్యూమన్ నెట్వర్క్ ప్రాజెక్టు. ఇది ఎలా అంటే హ్యూమన్స్ ఇప్పుడు ఏదైనా బై చేయాలన్నా సెల్ చేయాలన్నా హ్యూమన్స్ అవసరం. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్లో గూగుల్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకు చేసింది అంటే గూగుల్ యాడ్స్ ప్లే చేసుకోవడం. యాడ్స్ ప్లే చేసిన దానివల్ల గూగుల్ వాళ్ళకి యాడ్స్ ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. ఆ ఇన్కమ్ అనేది మన ఇంటర్లింక్ నెట్వర్క్ వారికి షేర్ చేయడం జరుగుతుంది. అలా మనకేమంటే యాడ్స్ ద్వారా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అలాగే అమెజాన్ కూడా ఇన్వెస్ట్ చేస్తుందండి. ఈ అమెజాన్ ఎందుకు ఇన్వెస్ట్ చేసిందంటే అమెజాన్ ప్రోడక్ట్ సేల్ చేయాలన్నా ఎవరు కావాలండి? ఒక సెల్లర్కి హ్యూమన్స్ కావాలి. ఒక బయ్యర్ బై చేయాలన్నా, ఏదైనా ఒక ఆఫర్ వచ్చింది బై చేయాలన్నా కూడా హ్యూమన్స్ అవసరం. అందుకు హ్యూమన్ టెక్నాలజీని యూస్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. అలాగే దీంతో పాటు ఇంకా ప్రాజెక్టులు అనేది తీసుకురావడం జరిగింది. ఆ ప్రాజెక్టులు ఏంటంటే ఫస్ట్ వచ్చి ఈకేవైసీ వెరిఫికేషన్స్ తీసుకొస్తున్నారండి వీళ్ళు. ఫ్యూచర్లో ఈకేవైసీ వెరిఫికేషన్స్ అంటే ఫేస్ వెరిఫికేషన్ ద్వారా మీకు ఏదైనా కావచ్చు. అది ఇప్పుడు అరబ్ కంట్రీలో ఈ మధ్య ఒకటి జరిగిందండి. పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసము ఫేస్ వెరిఫికేషన్ ద్వారా 5 మినిట్స్లో చేశారండి. ఈ టెక్నాలజీని వాళ్ళు టెస్ట్ చేశారు. అలాంటిది ఇంప్లిమెంటేషన్ మన ఇంటర్లింక్ నెట్వర్క్ తీసుకొస్తుంది. ఏంటి? ఫేస్ ఆధారిత వెరిఫికేషన్ అనేది తీసుకొస్తుంది. ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయింది అంటే ఎయిర్లైన్స్ వాళ్ళు ఎవరైనా ఇంటరాక్ట్ అయ్యి తీసుకొచ్చారనుకోండి, ప్రాజెక్ట్ ఎంత హ్యూజ్గా సక్సెస్ అవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఈకేవైసీ తర్వాత గ్లోబల్ పేమెంట్స్ తీసుకొస్తున్నారండి. ITLX అనే ఒక వాలెట్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఆల్ ITLX వాలెట్ నేను చెప్తున్నాను చూడండి, ఈ మంత్లోనే మనకి వచ్చేస్తుంది ITLX వాలెట్. ఇంటర్లింక్ డౌన్లోడ్ చేసుకున్న మెంబర్స్ కూడా, ఫాలో అవుతున్న మెంబర్స్ కూడా, నా ఫాలోవర్స్ కూడా చెప్తున్నాను ఏంటంటే నా అండర్ కింద ఉన్న వాళ్ళు, నా ద్వారా జాయిన్ అయిన వాళ్ళు ఇంటర్లింక్లో వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఈ మంత్లో ITLX వాలెట్ అనేది వస్తుంది. ITLX వాలెట్లో వెరిఫైడ్ ITLG అనేసి ఉంటాయి. ఆ వెరిఫైడ్ ITLG ద్వారా ITL కాయిన్స్ వస్తాయి. ITL కాయిన్స్ని మీరు యూస్ చేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు, మీరు ఏదన్నా కొనుక్కోవచ్చు, లేదా ఎక్స్చేంజ్లో సేల్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయండి. వీటి గురించి కూడా మనం అయితే ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ పేమెంట్ సిస్టమ్స్ అయితే యూస్ చేయడం, ఇప్పుడు మీరు గూగుల్ పే, ఫోన్పే మరియు జెట్పే వాడుతున్నారు. అలాగే నేను చెప్తున్నానంటే ITLX అనే వాలెట్ వచ్చింది అనుకోండి, మీరు వాడకపోయినా ప్రపంచ దేశాల్లో అంతా ఉందండి. మీరు చూడొచ్చు, గూగుల్లో సెర్చ్ చేయండి అని అదే చెప్తున్నా. ప్రపంచ దేశాలన్నిటిలో దాదాపు చాలా వరకు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. NYSE అంటే ఏమంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నారండి వీళ్ళు. వన్స్ లిస్టింగ్ అయిన తర్వాత మార్కెట్లోకి లిస్ట్ అయిపోతుంది. మార్కెట్లోకి లిస్ట్ కూడా దగ్గరలోనే అవుతుంది. నా ఊహ ఏమంటే నెక్స్ట్ 2026 ఫస్ట్ క్వార్టర్ అంటే మార్చి లోపల లిస్టింగ్ అయితే అయిపోవచ్చండి. ఎందుకంటే వీళ్ళు 1 బిలియన్ టార్గెట్ పెట్టుకున్నారు. 1 బిలియన్ హ్యూమన్స్ కావాలి. 1 బిలియన్ అంటే ఒక
కోటి మంది హ్యూమన్స్ కావాలి. ఈ 1 కోటి మంది హ్యూమన్స్ అయ్యారనుకోండి, వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మైనింగ్ కూడా ఇంత ఉండదండి, స్లోగా ఉంటుంది. మైనింగ్ అనేది కూడా స్లో అయిపోతుంది. అప్పుడు ఏమిటంటే ఇప్పుడు వచ్చిన 30 కాయిన్స్ కావచ్చు, రోజుకి 180 కాయిన్స్ వస్తున్నాయి, అవి కావచ్చు గ్రూప్ మైన్ ద్వారా 180 కాయిన్స్ వస్తాయి, అవి కావచ్చు అన్నీ తగ్గిపోతాయి. గ్రూప్ మైనింగ్ని కూడా తీసుకురావడం జరిగింది. గ్రూప్ మైనింగ్ గురించి కూడా ఒక వీడియో పెడతాను. మామూలుగా మీరు మైనింగ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీకు తెలియకపోయినట్టయితే గ్రూప్ మైనింగ్ కూడా ఉంది. లాస్ట్ 4th ఆప్షన్ గ్రూప్ మైనింగ్ ఉంది. గ్రూప్ మైనింగ్ అయితే 5 మెంబర్స్ని జాయిన్ చేసుకోవచ్చు. 5 మెంబర్స్ యాక్టివ్గా ఉండడం వల్ల మీకు 180 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో మాత్రమే. ఇప్పుడు నేను అనేది అంటే 1 కోటి హ్యూమన్స్ అయిన తర్వాత సైకిల్ అనేది చాలా తగ్గిపోతుంది. అలాగే వీళ్ళ టార్గెట్ ఏంటంటే 100 కోట్ల అంటే 100 బిలియన్స్ కాయిన్స్ సప్లై ఉందండి. అంటే ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్స్ కాయిన్స్ అంటే 100 కోట్ల కాయిన్స్ అనేది తీసుకొస్తున్నారు. అందులో 10 బిలియన్స్ అంటే 10 కోట్ల కాయిన్స్ అనేది ఐటీఎల్గా మారుస్తున్నారు. ఐటీఎల్ ఇప్పుడు మీరు ఎర్న్ చేస్తున్నారు కదా ఐటీఎల్జీ కాయిన్స్, ఇవి కూడా మళ్ళీ వెరిఫైడ్ ఐటీఎల్జీలోకి వెళ్తాయి. వెరిఫైడ్ ఐటీఎల్జీలో నుంచి ఐటీఎల్ కాయిన్స్ వస్తాయి. ఐటీఎల్ కాయిన్స్కి వాల్యూ ఎక్కువ ఉండబోతుంది. ఐటీఎల్జీకి కొంచెం తక్కువ, వెరిఫైడ్ ఐటీఎల్జీకి కొద్దిగా తక్కువ ప్రైస్ ఉండబోతుంది. ఐటీఎల్ కాయిన్స్లో 10 కోట్ల ఐటీఎల్జీ కాయిన్స్లో 50% ఎవరైతే వీళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చుంటారో, గూగుల్ కావచ్చు, అమెజాన్ వాళ్ళకి ఇస్తారు. మిగిలిన 50% అంటే 5 కోట్ల కాయిన్స్ మనకి పంచుతారండి. మనకు పంచుతారు, మనకి జనరేట్ చేస్తారు. ఆ కాయిన్స్ ద్వారా ఇప్పుడు బయట దేశాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కాయిన్స్ ద్వారా పేమెంట్స్ తీసుకొస్తున్నారండి. కాయిన్స్ ద్వారా ఏదన్నా షాపింగ్ చేసుకోవచ్చు అంటున్నారు. అది పూర్తిగా వివరాలు అనేటివి మనకి లిస్టింగ్ అయిన తర్వాత నీట్గా తెలుస్తుందండి. ఖచ్చితంగా అయితే మీరు పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే షాపింగ్ చేయడం ద్వారా. తర్వాత వచ్చి ఐడెంటిఫికేషన్ అంటే కొద్దిమందిని అంటే ఇప్పుడు ఫ్రాడ్ చేస్తారు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, పోలీస్ వెరిఫికేషన్లో కూడా ఈ సమాచారాన్ని అయితే వాడడం జరుగుతుంది అంటున్నారు. ఇది జరిగితే కూడా సైబర్ వాళ్ళకి చాలా ఉపయోగపడవచ్చు. ఎందుకు అంటే ఎవరినైనా ఒక వ్యక్తిని గమనించాలి అంటే సైబర్ వాళ్ళకి కూడా ఈజీ అవ్వచ్చు. ఈ ఫేస్ వెరిఫికేషన్ ద్వారా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. సైబర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు NISTలో లిస్ట్ అయ్యింది. NIST అంటే ఏమిటంటే అమెరికన్ సైబర్ వ్యవస్థలో కూడా లిస్ట్ అయ్యింది. అంటే ఏంటంటే దీనికి ఫుల్ సెక్యూర్ అండ్ సేఫ్ అండ్ సెక్యూరిటీలో ఉంది, మీరు గమనించవచ్చు. అలాగే చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఎంత డెవలప్ అవుతుందో మీరే చూడొచ్చు దగ్గరలో. అంటే నేనేం చెప్తున్నానంటే ఇలాంటి ప్రాజెక్ట్ని వదులుకోవద్దండి. ఒక్కో నెట్వర్క్ పై నెట్వర్క్ ఒక దీంతో రావచ్చు, ఒక విజన్తో రావచ్చు. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ ఒక విజన్తో రావచ్చు. బెస్ట్ విజన్తో వచ్చింది ఏమిటంటే ఇంటర్లింక్ నెట్వర్క్. మీరు చూడొచ్చు, ఇప్పటికే 40 లక్షల ఐడికి పైన జనరేట్ అయి ఉన్నాయి. తొందరలోనే 1 బిలియన్ కూడా అయిపోతుంది. మీరు తొందరపడి ఈ కాయిన్స్ని అయితే ఫస్ట్ అయితే ఇందులో జాయిన్ అవ్వండి. నా రెఫరల్ కోడ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 8555006042. ఈ నెంబర్ ద్వారా మీరు రెఫరల్ ఐడి ద్వారా ఇచ్చినట్టయితే ఎలా ఇవ్వాలనేది కూడా బ్యాక్ సైడ్ వీడియోలో ఇప్పుడు వస్తుందండి, మీకు పక్కలో వస్తుంది. అలా ఇవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంటర్లింక్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ ఉంటుంది. మనకి APK యాప్లో కూడా వస్తుంది. కాకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత కానీ యాప్ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత కానీ ఈ విధమైన సింబల్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అలో పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అడుగుతుంది. ఓకే, పర్మిషన్ అడిగిన తర్వాత ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది. 35 లక్షల పైన ఐడీలు అయితే క్రియేట్ అయి ఉన్నాయండి ఇంటర్లింక్లో, చూడొచ్చు. సైన్అప్ కొడతాం. సైన్అప్ కొట్టిన తర్వాత ఇక్కడ క్రియేట్ యువర్ ఐడి అని వస్తుందండి. క్రియేట్ ఐడి అనేది 8 డిజిట్స్ ఏవైనా కానీ, 10 డిజిట్స్ పైన, 8 డిజిట్స్ పైన ఏమైనా అంకెలు కానీ, నెంబర్స్ కానీ. ఫోన్ నెంబర్ అయితే నాకు తెలిసి బాగుంటుందండి. ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసుకున్న తర్వాత మనకు రెఫరల్ ఐడి కూడా ఫోన్ నెంబర్గానే వస్తుంది. మళ్ళీ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేయమంటుంది. పాస్వర్డ్ ఒక 6 డిజిట్స్ మనకు గుర్తున్నది
ఎంటర్ చేయండి. మళ్ళీ రెండోసారి రెండు సార్లు ఎంటర్ చేయాల్సి వస్తుంది పాస్వర్డ్ కన్ఫర్మేషన్ కోసం. చేసిన తర్వాత ఈ విధంగా టిక్ మార్క్ వస్తుంది. ఓకే, మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత సైన్ అప్ విత్ జీమెయిల్ అని వస్తుంది. జీమెయిల్ ద్వారా సైన్ అప్ అయినారంటే మనకి సైన్ అప్ అవుతుంది. ఎందుకంటే పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోయినా మన సైన్ అప్కి ఓటీపీ వెళ్ళి మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు అండి. అందుకోసం జీమెయిల్ అడుగుతుంది. మళ్ళీ జీమెయిల్ ద్వారా అయిన తర్వాత మళ్ళీ లాగిన్ సైన్ అప్ అయ్యాము. ఇప్పుడు లాగిన్కి అడుగుతుంది. లాగిన్ తర్వాత నెంబర్ అడుగుతుంది. నెంబర్ తర్వాత పాస్వర్డ్, ఐడి, నంబర్ అంటే ఐడి అండి. ఐడి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. చేసిన తర్వాత జీమెయిల్ పర్మిషన్ ఇస్తాం. ఓకే, జీమెయిల్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనకి ఇది అగ్రీ అని అడుగుతుంది టర్మ్స్ అండ్ కండిషన్కి. ఓకే, అగ్రీ అయిన తర్వాత మనకి యాప్లో అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనమైతే మైన్ చేయాలి కదండి. మైన్ చేస్తే ఎవ్రీ మైన్కి 30 కాయిన్స్ అయితే వస్తాయండి. 6 టైమ్స్ మైన్ అయితే ఉంటుంది పర్ డేలో. అది కూడా చెప్తాను. ఎల్లో కలర్ ఉంటుంది కదా మైన్ అని, దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా యాడ్ వస్తుందండి. యాడ్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ పైన ఇంటూ మార్క్ వస్తుంది. దాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 30 కాయిన్స్ వస్తాయి. ఇంకా ఇతనికైతే వెరిఫికేషన్ పూర్తి కాలేదు కాబట్టి 20 వచ్చాయి. ఎవ్రీ టైం 30 వస్తాయండి కాయిన్స్. 30 కాయిన్స్ వచ్చిన తర్వాత బాక్స్ లాగా వచ్చి మైన్ చేసుకున్నట్టయితే పేలి మన యాప్లోకి అయితే వస్తాయి. ఓకే, తర్వాత మైన్ ఇలా మైన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 20 కాయిన్స్ కనిపిస్తాయి. తర్వాత వెరిఫికేషన్ చేసుకోవాలండి. పైన మనకి లోగో వస్తుందండి రైట్ సైడ్ కార్నర్లో. ఆ లోగోని ప్రెస్ చేస్తే ఈ విధంగా హ్యాష్ కలర్తో ఈ పేజ్ది కనిపిస్తుంది. అందులో వచ్చి నాట్ వెరిఫైడ్ ఎట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వెరిఫైడ్ మీద టిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేసినట్టయితే యాప్ పర్మిషన్స్ అయితే అడుగుతుందని. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మనకి ఫేస్కి వెరిఫికేషన్ అడుగుతుందండి. ఫేస్ వెరిఫికేషన్ ఆరో మార్కులు అయితే ఉంటాయి. రైట్, లెఫ్ట్, అప్, డౌన్. అది ఎలా చూపిస్తే అలా హెడ్ అనేది మూవ్ చేయాలని. మూవ్ చేస్తే మనకి ఓకే ఇది హ్యూమన్ అనేసి వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు చూసారా బ్లూ మార్క్ వచ్చింది, గ్రీన్ మార్క్ వచ్చింది. తర్వాత వచ్చిందని రెఫరల్లోకి వెళ్తామండి. ఇది అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం రెఫరల్లోకి వెళ్తాం. రెఫరల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక టిక్ కొట్టండి. ఇక్కడైతే మీ వెరిఫికేషన్ కోడ్ రెడీ అవ్వడానికి హ్యూమన్ ఆర్ట్స్లోకి వెళ్ళాలి. రెఫరల్ కోడ్ పక్కలో హ్యూమన్ ఆర్ట్స్ ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే మీకు రెఫర్ చేస్తారో ఆ రెఫరల్ ఐడి అయితే అక్కడ ఎంటర్ చేయాలండి. దానివల్ల మీకు ఒక 1000 కాయిన్స్ వస్తాయి రెఫరల్ ద్వారా. వాళ్ళకి కూడా మీ ద్వారా 500 కాయిన్స్ వెళ్తాయి. అవి కూడా సెక్యూర్ చేసుకోవాలండి. దాని గురించి కూడా చెప్తాను. నా రెఫరల్ ఐడి అయితే ఇప్పుడు ఎంటర్ చేయడం జరిగింది అతనికి. ఇక్కడ ఉన్నదే డిస్ప్లే మీద ఉన్నదే రెఫరల్ ఐడి అండి. చూడొచ్చు, కింద మైన్ అని కనిపిస్తుంది. మైన్ చేశారంటే మీ 1000 కాయిన్స్ అనేటివి కూడా అక్కడ కనిపిస్తాయి. ఓకే, మైన్ అయితే చేసుకోండి. అక్కడ గ్రీన్ మార్క్ రావాలి, ఎల్లో అది సబ్మిట్ చేసిన తర్వాత గ్రీన్ వస్తేనే మీకు అయిపోయినట్టు అండి, వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు. ఓకే, ఈ విధంగా మళ్ళీ బ్యాక్ వెళ్తే 1020 కాయిన్స్ అయితే వచ్చున్నాయి మీకు.